అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మణిద్వీప వర్ణన పూజా విధానం గురించి తెలుసుకుందాం. మణిద్వీపం అని తలచినంత మాత్రం చేతనే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి 1000 పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదట. శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ లలిత జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. ఈ మణిద్వీపం 14 లోకాల తర్వాత సర్వలోకంలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ మణిద్వీపం 4 వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితమై ఉంటారు. దేవీ భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు మనకు దర్శనమిస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువుగారు సాయిరాం గారు. కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, మానసిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నది ఊహించుకుంటూ వినండి. మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారట. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతారట. అనంతరం కంచుతో చేసిన 2వ ప్రాకారం ఉంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులతో, పక్షుల కిలకిలారావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అన్నింటినీ మించి అమ్మవారి సన్నిధిలో ఉండడమే మహావరం. అందుకనే మణిద్వీప పారాయణం చేస్తూ ఉంటారు. ఈ పారాయణంతో ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అయితే ఈ మణిద్వీప వర్ణన పూజ ఎవరెవరు చేయవచ్చు, ఎన్ని వారాలు చేయాలి, ఎన్ని నైవేద్యాలు పెట్టాలి, మణిద్వీప వర్ణన చదవడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి, పూజా విధానం ఏమిటి అనే విషయాలు కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు కదా, ఆ వర్ణనే ఈ మణిద్వీప వర్ణనలో ఉంటుంది. ఈ పూజను చేసుకోవాలి అంటే 34 పువ్వులు తీసుకోవాలి. 34 పువ్వులు మీరు ఒక రకమైనా తీసుకోవచ్చు, 3 రకాలు, 5 రకాలు, 9, 32 రకాలు, ఇలా ఎవరికి దొరికిన పూలతో వాళ్ళు తీసుకుని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 రకాల పూలను 34 పూలు చొప్పున తీసుకున్నాను. 34 పూలు ఎలా లెక్క అనేది చెప్తానండి. ముందుగా పసుపు గణపతిని చేసుకుని సిద్ధం చేసుకోవాలి. తర్వాత దీపారాధన చేసి దీపపు కుంది వద్ద అక్షంతలు, పూలు వేయాలి. ముందుగా దీపారాధన చేసిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని పూజిస్తాం కదా. పసుపు గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పుష్పం సమర్పించిన తర్వాత గణపతివి 16 నామాలు కూడా చదువుకుని ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. గణపతి పూజ చేయడం రాకపోతే కనుక ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించవచ్చు. తర్వాత ఆ లలిత అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే లలిత అంబిక అమ్మవారిని కూడా పూజించాలి. ఇప్పుడు మణిద్వీప వర్ణన చదువుతున్నాను. ఇక్కడ నేను తెల్ల నందివర్ధనం పూలు, గులాబీ పూలు, చామంతి పూలతో పూజ చేస్తున్నాను.
మనందరి దగ్గర ఇంచుమించుగా ఈ లలితా సహస్ర విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటుంది కదా. ఈ పుస్తకంలోనే మణిద్వీప వర్ణన కూడా ఉంటుంది. అది చూస్తూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు చొప్పున వెయ్యాలి. ఇక్కడ 30వ శ్లోకం 31వ శ్లోకం 2 సార్లు చదవాల్సి ఉంటుంది. అందుకని టోటల్గా 34 పువ్వులు తీసుకోవాలి. ఈ శ్లోకాలన్నీ చదివిన తర్వాత ఫలస్థుతి కూడా ఉంటుంది. అది కూడా కంపల్సరీగా చదవాలి. ఇప్పుడు ఒక శ్లోకం చదివిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఒక పుష్పాన్ని అమ్మవారికి వెయ్యాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మణిద్వీప వర్ణన ఒకసారైనా చదవచ్చు, 3 సార్లు, 5 సార్లు, 9, 11, 32 సార్లు ఇలా మన వీలును బట్టి చదువుకోవచ్చు. ఎవరైతే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలు తొలతూగుతూ ఉంటాయి. ఎవరికి ఏ పూలు దొరికితే ఆ పూలతో అమ్మవారిని పూజించవచ్చు. బంతిపూలు, మొగలిరేకు పూలతో అమ్మవారిని పూజించకూడదు. 32 రకాల పూలతో లేదా 108 రకాలతో కూడా చాలామంది పూజిస్తూ ఉంటారు. ఏ ఏ రకాల పూలతో పూజించాలో డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అమ్మవారిని ఎన్ని పూలతో పూజించామన్నది ముఖ్యం కాదు. మనకు ముఖ్యంగా ప్రధానంగా కావలసింది మన మనసు అమ్మవారి పాదాల వద్ద పెట్టి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజించాలి. ఎంత శ్రద్ధగా మనం ఆరాధిస్తున్నాము అనేదే ముఖ్యం. ఈ పూజను ఎప్పుడెప్పుడు చేయాలి అంటే 9 శుక్రవారాలు చేసుకోవచ్చు, 32 శుక్రవారాలు కానీ, 41 రోజులు లైన్గా కానీ, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు. అంతేకాకుండా పంచమి తిథుల్లో, పండగ రోజుల్లో, పర్వదినాల్లో, పౌర్ణమి తిథి రోజున అమ్మవారికి పౌర్ణమి తిథి అనేది చాలా ఇష్టం కదా. కాబట్టి పౌర్ణమి తిథుల్లో ఇప్పుడు మనకు దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదా. ఈ దసరా నవరాత్రుల్లో 9 రోజులు కూడా లలితా సహస్రనామంతో పాటుగా ఈ మణిద్వీప వర్ణన చక్కగా చదువుకోవచ్చు. చాలా బాగుంటుంది. అమ్మవారికి నవసంఖ్య అంటే ఇష్టం కాబట్టి 9 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి, లేదా 9 వారాలు చేస్తామని సంకల్పం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఇంట్లో అయితే మణిద్వీప వర్ణన పారాయణం జరుగుతుందో నరదృష్టి, నరఘోష లేకుండా గ్రహ దోషాలు పోయి జాతకాల్లో ఉండే దోషాలు కూడా పోతాయి. అంతేకాకుండా వివాహ సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, సంతాన సమస్య అయినా, ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేరడం కోసం అవ్వచ్చు, ఏ సమస్య అయినా సరే అమ్మవారి ముందు సంకల్పం చేసుకుని మణిద్వీప వర్ణన చేసి చూడండి, తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. మణిద్వీప వర్ణన ఎక్కడైనా గృహప్రవేశాలు జరిగినప్పుడు చదువుతూ ఉంటారు. ఇంట్లో గ్రహ వాస్తు దోషాలు పోవడానికి కూడా కొంతమంది ఒకసారి మణిద్వీప వర్ణన చదవగానే ఒకసారి హారతిచ్చి నైవేద్యం పెడతారు. రెండవసారి మణిద్వీప వర్ణన చదివిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి మళ్ళీ రెండో నైవేద్యం పెడతారు. అలా అయినా చేసుకోవచ్చు, లేదా చివరిగా ఒకేసారి నైవేద్యం కూడా పెట్టవచ్చు. ఈ పూజ ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో చేస్తే చాలా మంచిది. అలా కుదరకపోతే ఉదయం 11 గంటల లోపల పూజ ముగించేసుకోండి. అది కూడా కుదరని పక్షంలో సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు. ఇక ఉపవాస విషయానికి వస్తే పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉంటే చాలు, పాలు పండ్లు తీసుకోవచ్చు. ధూపం దీపం కూడా చూపించి అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, పరమాన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం, కొబ్బరికాయ, పండ్లు ఇలా ఏవైనా సరే మన శక్తి కొలది నైవేద్యంగా సమర్పించవచ్చు. మనకు సౌందర్యలహరి పద్యాల్లో కూడా 8వ పద్యంలో మణిద్వీప వర్ణన గురించి ఉంటుంది. అదేమిటంటే సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదాన నందలహరీం. అత్యంత శుభఫలితాలు ఇచ్చే మణిద్వీప వర్ణన పూజ ఎలా చేయాలో తెలిసింది కదండి. మీరు కూడా తప్పకుండా మణిద్వీప వర్ణన పారాయణం భక్తి శ్రద్ధలతో నియమంగా చేయండి. ఆ లలితా అమ్మవారి చల్లని చిరునవ్వు, చల్లని చూపు, కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని ఆ తల్లి పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.